హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనము ఈ వీడియో లోపల స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? మన పాత వీడియో లోపల, మన లాస్ట్ వీడియో లోపల ఏం చేసినామంటే అసలు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎట్లా క్రియేట్ చేయాలి స్టెప్ బై స్టెప్స్ మనం చూసాం. విత్ ద హెల్ప్ ఆఫ్ స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఆ ప్రాజెక్ట్ని మనము ఇంపోర్ట్ చేసాం మన ఇంటెలిజే లోపల. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి మనం అర్థం చేసుకుందాం, సో దట్ మనకు అది యూజ్ అవుతుంది. మనం ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనకు అది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ప్రస్తుతానికి నేను ఇక్కడ ఇంపోర్ట్ చేశా కదా, స్ప్రింగ్ ఇన్ తెలుగు అని చెప్పి నేను ఒక ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేశాను, స్ప్రింగ్ బూట్ ఇన్ తెలుగు. ఇది బేసిక్గా ఒక మేవన్ ప్రాజెక్ట్, అందుకే నాకు ఒక pom.xml అనేది ఉంది. దీంట్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. విల్ గో డీప్ ఇన్ టు దిస్ లేటర్. ఓకేనా? సో ఇక్కడికి వచ్చినట్లయితే దీంట్లో నాకు మెయిన్గా సోర్స్ ఫోల్డర్ ఉంటుంది. నా చేంజెస్ 90% ఇందులోనే ఉంటాయి. ఓకేనా? సోర్స్ అండ్ టార్గెట్ ఏంటిది అంటే మేవెన్ జనరేట్ చేస్తుంది టార్గెట్ ఫైల్ని, నేను కాదు. టార్గెట్ ఫోల్డర్ని జనరేట్ చేసేది ఎవరు? మేవెన్ జనరేట్ చేస్తుంది, నేను చేయను కదా. సో ఈ టార్గెట్ గురించి నాకు పెద్దగా అవసరం లేదు, అందుకే నేను ఇది పక్కన పెట్టేస్తా. నెక్స్ట్ సోర్స్లోకి వెళ్తా. ఈ సోర్స్ లోపల నాకు రెండు ఉంటాయి, మళ్ళీ మెయిన్ అండ్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఏంటిది? టెస్టింగ్ అంటే మనం రాసేటువంటి స్ప్రింగ్ బూట్ క్లాసెస్, మన జావా క్లాసెస్ని మనం టెస్ట్ చేయడానికి వాడతాం టెస్ట్. ఇది మెయిన్ లోపల మళ్ళీ రెండు ప్యాకేజెస్ ఉంటాయి, జావా రిసోర్సెస్ ఒకటి, జావా ఒకటి. ఏంటిది? జావా వచ్చేసి మెయిన్గా ప్రాపర్ కోడింగ్ పర్పస్ లోపల, డెవలప్మెంట్ పర్పస్ లోపల వాడతాం. రిసోర్సెస్ ఏంటివి అంటే ఇప్పుడు నువ్వు ఒక ఫైల్ని నువ్వు యాక్సెస్ చేయాలి, లైక్ ఇప్పుడు కాన్ఫిగరేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ మన అప్లికేషన్ ప్రాపర్టీస్లో పెట్టుకుంటాం. సో దీన్ని సెపరేట్ చేయడానికి ఒక CSV ఫైల్ ఉంటుంది, అది ఒక JSON ఫైల్ ఉంటుంది, ఒక XML ఫైల్ ఉంటుంది. వీటిని మనము ఈ రిసోర్స్ ఫోల్డర్లో పడేసి మనం డైరెక్ట్గా మన మెయిన్ మెథడ్ నుంచి మన 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 ఏంటిది ఈ జావా ఫోల్డర్స్ నుంచి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అలా మనకు ఈ రిసోర్స్ ఫోల్డర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద జావా, ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉంది. ఏంటిది? కామ్ స్ప్రింగ్ బూట్ ఇన్ తెలుగు అని చెప్పి. ఇది ఎట్లా వచ్చింది? మనం క్రియేట్ చేసాము ఇది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనము లాస్ట్ వీడియో లోపల స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు స్ప్రింగ్ ఇనిషియలైజర్ వాడాం కదా, దాంట్లో మనం ఇచ్చినటువంటి నేమ్ ఏంటిది? కామ్.స్ప్రింగ్ ఇన్ తెలుగు అని ఇచ్చాం కదా, అదే నేమ్తోని ఇక్కడ ప్యాకేజ్ అనేది క్రియేట్ అయింది. ఈ క్రియేట్ అయినటువంటి ఇది బేస్ ప్యాకేజ్. బేసిక్గా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ద బేస్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లెవెల్ లోపల నాకు నా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది. దీన్ని మనం పక్కన పెట్టచ్చు, స్ప్రింగ్ ఇనిషియలైజర్ని ప్రస్తుతానికి సబ్లెట్ ఇనిషియలైజర్ పక్కన పెట్టచ్చు. నా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనకు తెలుసు ఇది ఒక జావా ప్రాజెక్ట్ అని చెప్పి, అంటే నాకు ఒక మెయిన్ మెథడ్ ఉంటుంది, ఆ మెయిన్ మెథడే ఇది. ఈ మెయిన్ మెథడ్కే ఇది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి స్ప్రింగ్ బూట్ అనోటేషన్ అనేది ఇస్తారు ఇక్కడ. ఓకేనా? అసలు ఈ అనోటేషన్ అంటే ఏంటిది? స్ప్రింగ్ బూట్ అనోటేషన్ అన్నారు కదా. అనోటేషన్ అంటే ఏంటిదంటే బేసిక్గా ఇది ఒక ఈజీ ఫార్మ్ ఆఫ్ టెల్లింగ్ యువర్ కోడ్ వాట్ టు డూ. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే దీన్ని రిప్లేస్ చేయడానికి చాలా కోడ్ ఉంటుంది అబ్బా లోపల. అదంతా మనం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, బట్ దానివల్ల మెయింటెనెన్స్ ఇష్యూ వస్తుంది. అంతేనా కదా? అదొక కరెక్ట్ ప్రాసెస్ కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంతేనా కదా? సో అందుకే మనము ఏం చేస్తామంటే దీన్ని ఒక చిన్న అనోటేషన్తో చేస్తాము. స్ప్రింగ్ బూట్ ఇంటర్నల్గా దాన్ని రిప్లేస్ చేయడం అది చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు. ఓకేనా? అట్లా. సో ఇక్కడ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అన్నాడు. ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ వచ్చేసి బేసికల్గా 3-4 అనోటేషన్స్కి ఈక్వల్. అది ఏంటిది? ఎనేబుల్ ఆటో కాన్ఫిగరేషన్ అండ్ ఇంకోటి కాంపోనెంట్ స్కాన్ కాన్ఫిగరేషన్స్, ఇట్లా వీటన్నిటిని కలిపే మనము ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అంటాం ఈ అనోటేషన్ లోపల. ఇక్కడ ఏంటిది? ఎనేబుల్ ఆటో స్కాన్ అంటున్నాడు, అంటే ఇది ఆటోమేటిక్గా ఇక్కడ చూసినట్లయితే ఆటో కాన్ఫిగరేషన్ అంటున్నాడు. ఓకే, సారీ, ఎనేబుల్ ఆటో కాన్ఫిగరేషన్ అంటున్నాడు. ఇది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా
ఆటోమేటిక్గా అన్ని కాన్ఫిగరేషన్స్ని ఇది స్కాన్ చేసేసుకుంటుంది అండ్ ఎనేబుల్ చేస్తుంది. ఓకేనా, లైక్ నీ pom.xml లోపల కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, నీ అప్లికేషన్ ప్రాపర్టీస్ ఉంది కదా, ఇక్కడ మన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇచ్చినామంటే ఆటోమేటిక్గా అక్కడ అది ఎనేబుల్ అయిపోయేసి పెట్టేసుకుంటుంది. లెట్స్ సే లైక్ నేను డీబీకి కనెక్ట్ అవ్వాలి. ఇవి మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా, జస్ట్ మీకు హై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా, నేను ఒక డీబీకి కనెక్ట్ అవ్వాలి, డీబీ ప్రాపర్టీస్ ఇక్కడ ఇస్తాను, డైరెక్ట్గా అది డీబీ కనెక్ట్ అయిపోతుంది. అదే ఇక్కడ ఏంటిది ఏమంటున్నా నేను, ఆటో కాన్ఫిగరేషన్ ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అయిపోతుంది. కాంపోనెంట్ స్కానింగ్ అనేది ఇంకోటి అనోటేషన్ ఉంటుంది. ఈ అనోటేషన్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా అన్ని కాంపోనెంట్స్ని స్కాన్ చేస్తుంది. లైక్ @bean, @service, @repository, ఇవన్నిటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. సో ఇది దీని పర్పస్. ఇది కూడా నేను డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఇది ఒక బిగినర్ ట్యుటోరియల్స్ లాగా తీసుకుంటున్నా. సో నీకు ఒక జావా అనేది నీ మెషిన్లో ఉంటే, ఒక ఐడి అనేది నీ మెషిన్లో ఉంటే, నువ్వు స్ప్రింగ్ బూట్ ఎట్లా నేర్చుకోవచ్చు అని మాత్రమే నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. ఓకేనా, రిమైనింగ్ అంతా మనం చూద్దాం బేసిక్గా. ఓకేనా, స్లోగా ఈ కాంపోనెంట్ స్కాన్ అంటే ఏంటిది, ఈ అనోటేషన్స్ అంటే ఏంటివి, ఇవి ఎట్లా పనిచేస్తాయి అనేది నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్పింది అనుకోండి, ఏముండదు. ఆ స్టెప్ వచ్చినప్పుడు చెప్పడం అనేది ఈజీ అవుతుంది అండ్ బెటర్ కూడా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇది నా బేస్ ప్యాకేజ్ కదా. ఇప్పుడు నేను ఇంకా డిఫరెంట్ క్లాసెస్ని నేను డెవలప్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు నువ్వు ప్యాకేజెస్ క్రియేట్ చేసుకున్నావు అనుకో, ఇక్కడ నువ్వు ప్యాకేజ్ క్రియేట్ చేసుకొనేసి డిఫరెంట్గా జావా లెవెల్ లోపల ప్యాకేజ్, సపోజ్ లెట్స్ లైక్ com.learning అంటున్నా. ఓకే, లర్నింగ్ అంటున్నా. ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకున్నావు అనుకో ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే నీ మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంది, ఈ లెవెల్ లోపల ఉంది. నువ్వు ఇక్కడ డిఫైన్ చేసుకున్నావు అనుకో, నువ్వు స్పెసిఫిక్గా ఇక్కడ ఇవ్వాలి కాంపోనెంట్ స్కాన్ అని చెప్పి ఇచ్చేసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అంటే ఆ ఫోల్డర్ని నువ్వు ఇవ్వాలి ఇక్కడ, సింపుల్గా చెప్పాలంటే. అయితే కానీ స్ప్రింగ్ బూట్ అనేది ఐడెంటిఫై చెయ్యదు. కానీ దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ ప్రాక్టీస్ టు డూ ఇట్. బేసికల్గా ఇలా చేయడం అనేది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు అండ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. యూ కెన్ డూ ఇట్ అండ్ యూ కెన్ లెట్ స్ప్రింగ్ బూట్ నో దట్, బట్ అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. ఎప్పుడైనా నీకు బేస్ ఫోల్డర్ ఆర్ ప్యాకేజ్, ఓకే, బేస్ ప్యాకేజ్ నుంచే నువ్వు సబ్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని డెవలప్ చేసుకో అని మనకు స్ప్రింగ్ బూట్ అనేది చెప్తుంది. అండ్ చాలా వరకు ప్రాజెక్ట్స్ కూడా అట్లనే ఉంటాయి. ఓకేనా, అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఇట్. అప్పుడు ఏమవుతుంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది, అబ్బా ఇక్కడ ఎందుకు పెట్టినాడు, ఇది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఓకేనా, సో ఇది నా బేస్ ప్యాకేజ్ కదా, దీంట్లో నేను డిఫరెంట్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని డెవలప్ చేసుకుంటా. ఐ నో స్ప్రింగ్ బూట్ ఈజ్ అబౌట్ డెవలపింగ్ ఏపీఐస్, అంతేనా కదా. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటా, సింపుల్గా ఏపీఐ అని చెప్పిస్తా. ఓకే, అట్లా నెక్స్ట్ ఇంకా పోజో క్లాసెస్ ఇస్తా, అట్లా డిఫరెంట్గా అప్పలా లైక్ మోడల్ అని చెప్పిస్తా. సో మోడల్ ఆబ్జెక్ట్స్ వెళ్తాయి, ఏపీఐ ఆబ్జెక్ట్స్ వెళ్తాయి, సర్వీస్ ఆబ్జెక్ట్స్ ఇంకో దాంట్లోకి వెళ్తాయి. అంటే నా మెయిన్ మెథడ్ ఏది ఉందో అదే మెయిన్ మెథడ్ బేస్ ప్యాకేజ్ నుంచి నేను సబ్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని వెళ్తున్నా. ఇది ఎంత యూజ్ అవుతుంది అంటే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం నేర్చుకుంటున్నప్పుడు లిటరల్గా నేను ఒక 4-5 days నేను స్ట్రగుల్ అయ్యా ఈ ప్యాకేజింగ్ స్ట్రక్చర్ పైన. దాని తర్వాత నాకు అర్థమైంది, లేదు ప్యాకేజింగ్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటేనే బెటర్, ఇట్లా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి నాకు అర్థమైంది. అందుకే నేను ఎంతగా స్ట్రెస్ చేస్తున్నా. ఎందుకు అంటే మీకు ఇబ్బంది కావద్దు. నేను ఫేస్ చేసిన ట్రబుల్, బట్ అది కరెక్ట్ కాదు, అది మీరు కూడా ఫేస్ చేయొద్దు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఓకేనా, ఇప్పుడు మీరు సపోజ్ ఒక సర్వీస్ లేయర్ పెట్టుకోవాలి అనుకోండి, ఇక్కడ సింపుల్గా సర్వీస్ ప్యాకేజ్ ఇచ్చుకొని అందులో అన్ని సర్వీస్ రిలేటెడ్ క్లాసెస్ మనం రాసుకోవచ్చు. అట్లనే లేదు సార్ నేను కామన్ యూటిలిటీస్ రాద్దాం అనుకుంటున్నా అంటే ఏం చేస్తావు, సింపుల్గా common.utility అంటావు. ఓకే, ఇందులో కామన్ యూటిలిటీలోకి వెళ్ళిపోతుంది. నీ కామన్గా వాడేటువంటి అన్ని క్లాసెస్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, సో అట్లా మనం ప్యాకేజింగ్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తే మనకే యూజ్ అవుతుంది. ఓకేనా, ఇది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అంటున్నాం కదా, ఇవన్నీ కూడా
ఇక్కడ మనము వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ నేను మర్చిపోతున్నా బేసిక్గా. ఓకే, ఇక్కడ మనము స్ప్రింగ్ స్టార్టర్ వెబ్, స్టార్టర్ టామ్ క్యాట్, స్టార్టర్ టెస్ట్ అని ఇచ్చాం. కానీ దాని లోపల చాలా చాలా లైబ్రరీస్ ఉంటాయి. అదే కదా అడ్వాంటేజ్ ఆఫ్ స్ప్రింగ్ బూట్. ఏంటిది, స్టార్టర్ లైబ్రరీస్ ఇస్తుంది, నువ్వు మిగతా అన్నీ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఓకేనా, నా స్ప్రింగ్ బూట్ వర్షన్ ఏంటిది 3.2.5. ఓకేనా, ఈ 3.2.5 స్ప్రింగ్ బూట్ వర్షన్కి కంపాటబుల్ అయ్యేటువంటి అన్ని లైబ్రరీస్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. చూడండి, లాగ్ బ్యాక్, లాగ్, జాక్సన్, డాటా టైప్, మైక్రోమీటర్, బొచ్చెడు ఉన్నాయి, జకార్తా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను బేసిక్గా పెట్టలేదు. ఇవన్నీ వీటన్నిటి గురించి నేను స్ట్రగుల్ అవుతున్నానా. ఈ వర్షన్ చూడండి, 1.14 అంట, 2.5.1 అంట, ఏంటిది ఇంకా ఏవేవో వర్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ వర్షన్స్ గురించి నేను స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేకుండా నేను సింపుల్గా స్టార్టర్ లైబ్రరీ ఇస్తే నాకు స్ప్రింగ్ బూటే చూసుకుంటుంది మొత్తాన్ని కూడా. అట్లనే నేను జావా వర్షన్ 21 కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా లైబ్రరీస్ మనకు ఎక్స్టర్నల్ లైబ్రరీస్లో పడిపోతాయి సింపుల్గా. ఓకేనా, ఇవన్నీ యూస్ఫుల్గా. ఇది వచ్చింది అసలు హెల్ప్ మెథడ్ ఇగ్నోర్ చేయడము, ఇది మ్యావన్ రిలేటెడ్ థింగ్. ఓకేనా, మనం వీటిని ఏం గెలకము బేసిక్గా. ఓకేనా, సో అట్లా. సో ఇవన్నీ బేసిక్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఓకేనా, మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నా. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది అంటే, ఈ వీడియో నుంచి అసలు ఒక బిగినర్ ఉన్నాడు, నా వీడియోస్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎట్లా నేర్చుకోగలుగుతారు స్ప్రింగ్ బూట్, ఎట్లా స్టార్ట్ చేయగలుగుతారు అన్న. నేను నీ వీడియోస్ చూసి నేను చిన్నగా స్టార్ట్ చేసిన నా పర్సనల్ ల్యాప్టాప్ లోపల, నా సిస్టమ్ లోపల కూర్చొని నేను చేయగలుగుతున్నా అని చెప్పగలిగితే చాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంతకుమించి నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.